This video I'll explain about finding maximum and minimum number in the given array. ఒక అరేలోని ఎలిమెంట్స్లో మ్యాక్సిమం నెంబర్ ఏంటి, మినిమం నెంబర్ ఏంటి ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక సి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు మీకు. ప్రోగ్రామ్ నేమ్ ఫైండింగ్ మ్యాక్సిమం అండ్ మినిమం నెంబర్ ఇన్ ద గివెన్ అరే. ఓకేనా, అరే కెన్ బి ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్ ఆల్ ద ఎలిమెంట్స్ షుడ్ బి సేమ్ డేటా టైప్ యాజ్ వీ నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఎలిమెంట్స్ అరే ఒకటి తీసుకుంటున్నాను. ఇట్ కెన్ బి ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఐఎమ్ టేకింగ్ 5 నెంబర్ ఎలిమెంట్స్. కానీ 5 ఇంటిజర్స్ తీసుకుంటున్నాను కాబట్టి మెమరీ విల్ బి అలొకేటెడ్ 10 bytes and each one contains 2 bytes. Index number will be 0 to 4. Array name is n. I'll give 5 numbers. Program has to find out what is the maximum number in that array, what is the minimum number in that array. అంటే అవుట్పుట్ ఎలా ఉండాలి అనేది ఒక చిన్న ముందు, అంటే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి ముందు, అంటే కోడ్ రాయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటో చూడకుండా మనం ప్రోగ్రాంలోకి ఎంటర్ అయితే కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని నేను ముందు అవుట్పుట్ గురించి ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే కనుక ఎంటర్ 5 numbers అని అడగాలి. బికాస్ ఐఎమ్ టేకింగ్ 5 numbers అనమాట. యూ కెన్ టేక్ 10 numbers array, యూ కెన్ టేక్ 20 numbers array. వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ అన్ array దట్ కెన్ బి ద సేమ్ లాజిక్. అంటే ఎంత array తీసుకున్నప్పటికీ దాంట్లో మనం యూస్ చేసే లాజిక్ అయితే అది ఎంటర్ 5 numbers అనగానే మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ ఎంటర్ చేస్తారు. సపోజ్ 71, 54, 81, 15, 91 అని ఎంటర్ చేస్తారు. 5 ఎలిమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ హ్యాస్ టు ప్రింట్ మ్యాక్సిమం నెంబర్ ఈజ్, ఆ అరేలో మ్యాక్సిమం నెంబర్ ఏంటో ప్రింట్ చేయాలి, మినిమం నెంబర్ ఈజ్ అని ఆ ప్రోగ్రాంలోని మినిమం నెంబర్ ప్రింట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఈ విధంగా ప్రోగ్రామ్ అవుట్పుట్ ఉండాలి అంటే మనం సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ రైటింగ్ సి ప్రోగ్రామ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. ఆ ప్రోగ్రామ్ రాయడానికి లాజిక్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఎప్పుడైనా మనం ఒక న్యూమరికల్ అరే తీసుకుంటే, వెన్ ఎవర్ వీ టేక్ ఎ న్యూమరికల్ అరే వీ నీడ్ టు యాక్సెస్ దోస్ ఎలిమెంట్స్ త్రూ ఓన్లీ ఇండెక్స్ నెంబర్. దాంట్లోని ఎలిమెంట్స్ని మనం ఇండెక్స్ నెంబర్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలం. ఇండెక్స్ నెంబర్ అంటే n of 0 విల్ బి ద ఫస్ట్ ఎలిమెంట్, n of 1 విల్ బి ద సెకండ్ ఎలిమెంట్. అంటే మనం ఖచ్చితంగా ఒక అరే తీసుకుంటే కనుక వీ నీడ్ ఏ ఫర్ లూప్ లైక్ దిస్, వీ నీడ్ ఏ ఫర్ లూప్ లైక్ దిస్ యాజ్ వీ నో ద కాన్సెప్ట్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్ అరేస్. అరేస్లో మనం డిస్కస్ చేసుకున్నాం దీని అంతటికి. ఒక అరే తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇండెక్స్ నెంబరింగ్ ఉంటుంది. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, సైజ్ -1. వాట్ ఎవర్ ద సైజ్ 5 అయితే 4తో ఎండ్ అయిపోతుంది, 10 అయితే 9తో ఎండ్ అయిపోతుంది, బికాజ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అంటే మనకు అరే ఉంది అంటే ఖచ్చితంగా ఇలా ఒక ఫర్ లూప్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ద్వారానే తీసుకోవాలి. i0 అయితే, ఫస్ట్ i0 అయితే n of i అంటే ఫస్ట్ వాల్యూ n of 0 మీరు ఏ వాల్యూ ఎంటర్ చేశారు 78, అది దీంట్లోకి తీసుకోవాలి. ఇలా నేను 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్, వాట్ ఈస్ ద మినిమం నెంబర్. చూద్దాం ఒక్కొక్కసారి. ఈ ప్రోగ్రామ్కి ఫర్ లూప్ ఉంటుంది అనేది క్లియర్గా అర్థమైంది. ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను, అరే ఉంది n, ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకోవాలి. దోస్ వేరియబుల్స్ ఆర్ మ్యాక్స్ అండ్ మిన్. అంటే ఈ పేర్లు ఎందుకు పెట్టాను అంటే ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాక్సిమం నెంబర్ అండ్ మినిమం నెంబర్. మ్యాక్సిమం నెంబర్ని మ్యాక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను, మినిమం నెంబర్ని మిన్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. హౌ కెన్ వీ డూ ఇట్ అనేది ఒకసారి చూద్దాం, ప్రాసెస్లో చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని బట్టి మీకు ప్రోగ్రామ్ డెవలప్ చేయడం ఎలా అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక్కొక్క వాల్యూ యూజర్ నుంచి 5 numbers ఎంటర్ చేయమన్నాను. ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేశాను. ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. i0 అయితే అంటే మీరు ఇది స్కాన్ఎఫ్ ఎలా రాస్తారు మీకు ఐడియా ఉంది కదా. స్కాన్ఎఫ్ %d n of i అని రాస్తారు. i0 అయితే n of 0 అంటే దిస్ వన్. దాంట్లోకి మీరు ఒక వాల్యూ ఎంటర్ చేశారు. ఎంత ఎంటర్ చేశారు అనుకుందాం 78. దిస్ విల్ బి ద ఫస్ట్ వాల్యూ. మీకు ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేయగానే ఆ వాల్యూని మ్యాక్స్లో మిన్లో స్టోర్ చేయండి. ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేయగానే వాట్ ఎవర్ ద ఫస్ట్ వాల్యూ దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మ్యాక్స్ అండ్ మిన్. ఎందుకు మనం ఫస్ట్ వాల్యూని మ్యాక్స్ మిన్లో స్టోర్ చేయాలంటే ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన నెంబర్లో దట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్, దట్ ఈస్ ద మినిమం నెంబర్. ఇప్పుడు ఎంటర్ చేసిన నెంబర్ ఒకటే నెంబర్, అదే మ్యాక్సిమం అవుతుంది, అదే మినిమం అవుతుంది. సరే, ఫస్ట్ వాల్యూని మ్యాక్స్లో మిన్లో ఇలా స్టోర్ చేయాలి అంటే కనుక ఇది ఫస్ట్ వాల్యూ అనేది అలా ఐడెంటిఫై అవుతుంది. దాని కోడ్ ఎలా రాయాలి? ఇండెక్స్ నెంబర్లో 0 ఉంటే అది ఫస్ట్ వాల్యూ, ఇండెక్స్ నెంబర్లో 0 లేకపోతే అది అనదర్ వాల్యూ, ఫస్ట్ సెకండ్. అంటే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ రాయాలి. ఇఫ్ ఐలో ఐఎమ్ యూజింగ్ ఐ ఫర్ రిఫరింగ్ ఇండెక్స్ నెంబర్, ఒకవేళ ఐలో 0 ఉంది అంటే దట్ విల్ బి ద ఫస్ట్ వాల్యూ. ఐలో 0 ఉంది అంటే అది ఫస్ట్ వాల్యూ అవుతుంది. ఆటోమేటిక్గా ఫస్ట్ వాల్యూ n of iలో ఏముందో, i0 అయితే n of iలో ఏముందో దట్ విల్ బి ద ఫస్ట్ వాల్యూ. అది మ్యాక్స్లో పెట్టాలి, అదే మిన్లో పెట్టాలి. దాన్ని ఎలా రాస్తారు? మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు n of i యాజ్ వెల్ యాజ్ min ఈజ్ ఈక్వల్ టు n of i. దిస్ ద కోడ్ ఫర్
వాట్ ఐ ఎక్స్ప్లెయిన్, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అంటే ఐలో 0 అయితే n ఆఫ్ i అనేది ఫస్ట్ వాల్యూ. ఒకవేళ అది ఫస్ట్ వాల్యూ అయితే అనేది ఎలా తెలుస్తుందంటే ఇఫ్ అయితే అనేది ఎప్పుడు కాన్సెప్ట్ వచ్చిన ప్రోగ్రామ్లో ఇఫ్ వాడాలి. ఐలో 0 అంటే దట్ విల్ బి ద ఫస్ట్ వాల్యూ. ఆటోమేటికల్గా ఆ వాల్యూ మ్యాక్స్లో మినిలో స్టోర్ అయింది. ఎందుకు అంటే కనుక అప్పటి వరకు ఎంటర్ చేసిన వాల్యూలో అదే మ్యాక్సిమం వాల్యూ, అదే మినిమం వాల్యూ. ఓకే, ఆ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా ఇక్కడ నేను కోడ్ రాస్తాను. ఇది ఆ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత i 0 తర్వాత ఏమవుతుంది, 1 అవుతుంది. i 1 అవుతుంది ఎందుకంటే 0 to 5 కదా. i 1 అయితే మీరు ఏం ఎంటర్ చేశారు, 54 ఎంటర్ చేశారు అనుకుందాం. 54 i 1 అయితే 54 ఎంటర్ చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ వాల్యూ, ఒకవేళ ఫస్ట్ వాల్యూ అయితే మ్యాక్సిమంలోకి వెళ్ళాలి. అది ఫస్ట్ వాల్యూ కాదో చెక్ చేసుకుందాం. మీరు వాల్యూ ఎంటర్ చేయగానే ఐలో 0 ఉందా, లేదు, ఐలో 1 ఉంది, దట్ ఈస్ నాట్ ఫస్ట్ వాల్యూ. అంటే మీరు మ్యాక్సిమంలో స్టోర్ చేయడానికి లేదు. అప్పుడే స్టోర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు చెక్ సమ్ కండిషన్స్. ఇప్పుడు ఈ వాల్యూ మ్యాక్స్లో పెట్టాలా, మిన్లో పెట్టాలా? ఎందుకంటే ఈ వాల్యూ మ్యాక్స్ కన్నా అంటే ఆల్రెడీ మ్యాక్స్లో ఉన్నదానికన్నా పెద్దదైతే ఇదే మ్యాక్సిమం నెంబర్. ఒకవేళ ఆల్రెడీ మిన్లో ఉన్నది కనుకన్నా చిన్నదైతే ఇదే మినిమం నెంబర్. అది మన కండిషన్లో రాయాలి. ఒకవేళ ఫస్ట్ వాల్యూ కాదు, అక్కడ ఎక్కడికి వస్తుంది, ఎల్స్కి వస్తుంది. ఓకేనా, ఇది ఫెయిల్ అయింది అంటే దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ వాల్యూ. దెన్ వీ నీడ్ టు చెక్, ఒకవేళ ఇప్పుడు ఎంటర్ చేసిన వాల్యూ ఇఫ్ ద న్యూ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్. ఒకవేళ మ్యాక్స్లో ఏముంది, 78 ఉంది. మీరు ఇప్పుడు కొత్తగా ఎంటర్ చేసిన వాల్యూ, ఐలో ఎంటర్ చేసిన వాల్యూ 54. దీనికన్నా పెద్దది అయితే కనుక, ఒకవేళ అయితే మ్యాక్స్లో ఆ వాల్యూని స్టోర్ చేయాలి. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ i. ఒకవేళ పెద్దది అయితే చూడండి, దీనికన్నా ఇది మ్యాక్సిమం వాల్యూ కాదు కాబట్టి స్టోర్ చేయదు. ఒకవేళ అయితే స్టోర్ చేయాలి. ఒకవేళ కాదు అంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక ఎల్స్. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ వాల్యూ మిన్ కన్నా చిన్నదా అని చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తాం, ఎల్స్ ఇఫ్ n ఆఫ్ i లెస్ దాన్ మిన్. ఇప్పుడు మిన్లో ఎంత ఉందో చూడండి, మిన్లో 78 ఉంది. మీరు న్యూ వాల్యూ ఎంత ఉంది, 54. ఓకే, దీనికన్నా ఈ వాల్యూ చిన్నది అంటే ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన వాల్యూలో ఇదే స్మాల్ వాల్యూ అంటే అది మిన్లో స్టోర్ చేయాలి. అది మిన్లో స్టోర్ చేయడానికి కోడ్ ఏంటి అంటే కనుక మిన్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ i. క్లియర్? ఓకేనా, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది, ఇది ట్రూ అయింది. ఎందుకంటే బికాస్ మిన్లో 78 ఉంది, n ఆఫ్ iలో 54 ఉంది. ఇది స్మాల్ వాల్యూ. ఆటోమేటిక్ ఈ వాల్యూ ఆ మిన్ n ఆఫ్ iలో ఏ వాల్యూ ఉందో దేంట్లో స్టోర్ చేశాను, మిన్లో స్టోర్ చేశాను. అంటే మిన్ విల్ బి 54. ఓకేనా, నెక్స్ట్ వాల్యూకి వెళ్ళింది. నెక్స్ట్ వాల్యూ ఈజ్ 2. i 2 అయితే కనుక మీరు నెక్స్ట్ వాల్యూ ఎంటర్ చేస్తారు, 81 ఎంటర్ చేస్తారు. అంటే 81 ఎంటర్ చేస్తారు. అది ఫస్ట్ వాల్యూలో అయితే చెక్ చేసుకుంది. ఐలో 0 ఉంటే దట్ విల్ బి ద ఫస్ట్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ వాల్యూ బికాజ్ i ఈజ్ నాట్ 0. ఆటోమేటిక్గా ఇది ఫెయిల్ అయితే ఎల్స్కి వెళ్తుంది. ఎల్స్లో ఇఫ్ ఉంది అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే జరుగుతుంది. n ఆఫ్ iలో కొత్తగా న్యూ వాల్యూ ఏం ఎంటర్ చేశారంటే n ఆఫ్ i. అంటే n ఆఫ్ 2లో n ఆఫ్ i అంటే n ఆఫ్ 2లో ఎంటర్ చేసిన వాల్యూ 81. ఆల్రెడీ మ్యాక్స్లో ఉన్న వాల్యూ ఎంత, 78. ఆల్రెడీ మ్యాక్స్లో ఉన్న వాల్యూ కన్నా మీరు కొత్తగా ఎంటర్ చేసిన వాల్యూ పెద్దది అంటే ఇప్పుడు వరకు ఇది మ్యాక్సిమం వాల్యూ. అందుకే ఇది ట్రూ అయింది కాబట్టి, ఇది ట్రూ అయింది. దీనికన్నా ఈ వాల్యూ పెద్దది కాబట్టి n ఆఫ్ iలో ఏముందో దాన్ని తీసుకెళ్ళి మ్యాక్స్లో పెట్టాలి. n ఆఫ్ iలో ఏముందో దాన్ని తీసుకెళ్ళి ఐఎమ్ స్టోరింగ్ ఇన్ మ్యాక్స్. ఓకే, ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది. తెలుసు కదా, ఎల్సిఫ్లో ఏదో ఒక బ్లాకేజ్ జరుగుతుంది, ఏది ట్రూ అయితే జరుగుతుంది. ఇది ట్రూ అయింది కాబట్టి ఇది జరిగి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్ అంటే అగైన్ ఫర్ లూప్ ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ i3 అవుతుంది, i++ i3 అవుతుంది. i3 అయితే n ఆఫ్ iలో i3 అయితే 3లో ఎంటర్ చేశారు, 15 ఎంటర్ చేశారు. 3లో ఎంటర్ చేశారు 15 అంటే ఇండెక్స్ నెంబరింగ్ మీరు ఇలా ఎంటర్ చేసుకుంటూ వచ్చారు. 3లో ఎంటర్ చేశారు, 15 ఎంటర్ చేశారు. ఓకేనా, అగైన్ మళ్ళీ కోడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ తీసుకున్న తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐలో 0 ఉందా, ఐలో 0 లేదు, ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ వాల్యూ, ఎల్స్లోకి వెళ్ళింది. n ఆఫ్ iలో ఏముంది, 15. మ్యాక్స్లో ఎంత ఉంది, మ్యాక్స్లో 81 ఉంది. 81 కన్నా 15 పెద్దదా, కాదు, ఎల్స్ ఫెయిల్ అయింది. ఎక్కడికి ఎల్స్కి వెళ్ళింది. మిన్లో ఎంత ఉంది, 54 ఉంది. 54 కన్నా n ఆఫ్ iలో ఉన్న వాల్యూ 15 చిన్నది అంటే ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన వాల్యూలో ఇదే చిన్నది. ఇది ట్రూ అయింది. దీనికన్నా మిన్లో ఉన్న వాల్యూ కన్నా n ఆఫ్ iలో ఉన్న వాల్యూ చిన్నది కాబట్టి n ఆఫ్ iలో ఏ ఉందో అది దేంట్లో స్టోర్ అవుద్ది, మిన్లో స్టోర్ అవుద్ది. అంటే దిస్ విల్ బీ స్టోర్డ్ ఇన్ మిన్. ఓకే, నెక్స్ట్ లూప్కి వెళ్ళింది. నెక్స్ట్ లూప్ 4. i4 అయితే n ఆఫ్ iలోకి ఏం ఎంటర్ చేశారు, 91 ఎంటర్ చేశారు. ఓకే, 91 ఎంటర్ చేశారు. 91 ఎంటర్ చేసిన తర్వాత ఐలో 0 ఉందో లేదో చెక్ చేయండి. ఐలో 0 లేదు అంటే ఇట్స్ నాట్ ఫస్ట్ వాల్యూ. ఇక్కడికి వచ్చాను. n ఆఫ్ iలో ఎంత కొత్తగా ఎంటర్ చేసిన వాల్యూ 91. అది ఆల్రెడీ మ్యాక్స్లో ఉన్న వాల్యూ 81 కన్నా మ్యాక్సిమం వాల్యూ, పెద్ద వాల్యూ. దెన్ ఆటోమేటిక్గా ఇది ట్రూ అయింది. n ఆఫ్ iలో ఏముంది, 91 ఉంది. ఆ n ఆఫ్ iని తీసుకెళ్ళి దేంట్లో పెట్టాను, మ్యాక్స్లో పెట్టాను. అంటే మ్యాక్స్ విల్ బి 91.
ఓకే, ఇది ట్రూ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఈ మూడిట్లో ఒక బ్లాకేజ్ జరుగుతుంది, బికాస్ ఎల్సిఫ్లో ఏది ట్రూ అయితే అది మాత్రమే జరుగుతుంది. ఇది ట్రూ అయింది, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ 5 చేయకూడదు, బికాస్ 5 అనేటప్పటికి ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనం లెస్ దాన్ 5 వరకే చేయాలి. కండిషన్ ఫెయిల్, బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ మ్యాక్స్ వేరియబుల్, మినిమం వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ మిన్ వేరియబుల్. ఓకే, దెన్ విల్ ప్రింట్ మ్యాక్సిమం నెంబరీస్ అని మ్యాక్స్లో ఉన్న వేరియబుల్ని ప్రింట్ చేస్తాం, మినిమం నెంబరీస్ అని మినిమం వాల్యూలను ప్రింట్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ వీ కెన్ రైట్ కోడింగ్ బై డిజైనింగ్ అవర్ లాజిక్. అంటే మన లాజిక్ డిజైన్ చేస్తున్నప్పుడే కోడ్ ఎలా రాయాలి అనేది ఈ విధంగా రాయాలి. ఎప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్పాను కదా, ముందు అవుట్పుట్ని ముందు మెజర్ చేయాలి. మీరు అవుట్పుట్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ని అర్థం చేసుకుంటూ ఇలా డ్రై రన్ వేసుకుంటూ ప్రోగ్రామ్ రాస్తే కనుక మీకు ఈజీ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ నేను ఒకసారి రాస్తాను, ఎందుకంటే నేను డిక్లరేషన్ అది రాయకుండా మీకు ఓన్లీ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎంటైర్ ప్రోగ్రామ్ రాస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. నేను రాసి చూపిస్తాను. I'm writing C program for finding a maximum and minimum number in the given array. నేను ఆల్రెడీ దానికి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నేను ఎంటైర్ ప్రోగ్రామ్ కింద రాస్తాను. For this array, I need to declare an array. For this program, I need to declare an array with some elements. It can be any number of elements, not only 5 elements, it can be 10 elements, it can be 20 elements. ఖచ్చితంగా ఫర్ లూప్ అవసరం, మనం ఇప్పుడు రాసాం. ఇంకొక ఏం వేరియబుల్స్ అవసరమైన మ్యాక్సిమం స్టోర్ చేయడానికి మ్యాక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, మినిమం కోసం మిన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవుట్పుట్ చెప్పాను కదా, అవుట్పుట్ ఎలా ఉండాలి అని. ఎంటర్ 5 నెంబర్స్ అని అడిగితే మీరు మీ ఇష్టం వచ్చి నెంబర్స్ ఎంటర్ చేశారు, మీ ఇష్టం, మీరు ఏ వాల్యూస్ ఎంటర్ చేసినా దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం నెంబర్ ఈజ్ 91, మినిమం నెంబర్ ఈజ్ 15. దిస్ షుడ్ బి ద అవుట్పుట్. అవుట్ ఆఫ్ ద నెంబర్స్ యూ హ్యావ్ ఎంటర్డ్ 5 నెంబర్స్. అంటే ఫస్ట్ యూజర్ నుంచి మనకి మెసేజ్ రావాలి కాబట్టి ప్రింట్ఎఫ్ ఎంటర్ 5 నెంబర్స్. ఓకే, యూజర్ నుంచి మనం మెసేజ్ అవ్వాలి కాబట్టి ఎంటర్ 5 నెంబర్స్. ఫర్ దట్ వీ నీడ్ టు రైట్ ఏ ఫర్ లూప్, ఎందుకంటే యూజర్ నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకోవాలి. ఇట్స్ ఇండెక్స్ నెంబర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, ఎండ్స్ విత్ లెస్ దాన్ సైజ్, లెస్ దాన్ 5, i++. For accepting the data from the user, you need to write scanf. If it is integer, %d. If it is float, %f. Ampersand array name n of I. If the value is first value, ఒకవేళ ఇది ఫస్ట్ వాల్యూ అయితే అని ఎలా రాశాను, if I is equal to 0. ఐలో 0 ఉంటే దట్ విల్ బి ద ఫస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ రాగానే దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మ్యాక్స్ యాజ్ వెల్ యాజ్ మిన్. I 0 అయితే n of I ఈజ్ ద ఫస్ట్ వాల్యూ. That n of I should store in both max and min. Why అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బికాస్ సో ఫార్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఓన్లీ వన్ వాల్యూ, దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ, దట్ ఈస్ ద మినిమం వాల్యూ. ఒక వాల్యూ ఎంటర్ చేస్తారు, అప్పటి వరకు ఎంటర్ చేసిన వాల్యూలు అదే మ్యాక్సిమం, అదే మినిమం. ఒకవేళ ఫస్ట్ వాల్యూ కాకపోతే ఎల్స్ ఇఫ్ ఆ వాల్యూ మ్యాక్స్ కన్నా పెద్దదా చెక్ చేసుకోవాలి. ఆ వాల్యూ అంటే n of I షుడ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సో, ఒకవేళ పెద్దదైతే దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మ్యాక్స్. ఓకే, ఒకవేళ అది కాదు అనుకోండి, ఐఎమ్ రైటింగ్ హియర్ దాని కంటిన్యూషన్. ఎల్స్ ఇఫ్ ఆ వాల్యూ, ఐఎమ్ రైటింగ్ హియర్, ఎల్స్ ఇఫ్ ఆ వాల్యూ మిన్ కన్నా చిన్నదైతే, లెస్ దాన్ మిన్, దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ మిన్. దట్ ద ఎండ్ ఆఫ్ ద ఫర్ లూప్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ఫర్ లూప్లో ఈ కోడ్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను 1 by 1 స్టెప్. ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఆఫ్టర్ కంప్లీటింగ్ గివెన్ ఆల్ వాల్యూస్, this code will find out the maximum number as well as minimum number. Maximum number has been stored in max variable, minimum number has been stored in min variable. After completing for loop, simply write printf maximum number is %d అని ప్రింట్ చేయాలి, మ్యాక్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి, బికాస్ స్టోర్డ్ ఇన్ మ్యాక్స్ వేరియబుల్. ప్రింట్ఎఫ్ మినిమం నెంబర్ ఈజ్ %d అని మిన్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి. దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్.
This is a program, a C program for finding maximum and minimum number in the given array. That's all for now. Next video lo another program తో వస్తాను. Thank you.